హలో స్టూడెంట్స్, నేను సుభాష్ని. ఈరోజు మనం డేటా సేకరణ మరియు ప్రదర్శన గురించి నేర్చుకోబోతున్నాం. డేటా సేకరణ మరియు ప్రదర్శన గణాంకాల రంగంలో ముఖ్యమైన భాగాలు. అవగాహన మరియు సమాచారంతో నిర్ణయాలు తీసుకోవటానికి డేటా పునాదిగా పనిచేస్తుంది. వివరించడానికి కంపెనీ తన ఎంప్లాయీస్ జాబ్ సాటిస్ఫాక్షన్ని అంచనా వేయాలనుకునే సందర్భాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సందర్భంలో ఉద్యోగుల అభిప్రాయాలను మరియు సలహాలను సేకరించడానికి సర్వేలు లేదా ఇంటర్వ్యూలను ఉపయోగించి డేటా సేకరిస్తారు. డేటా సేకరించిన తర్వాత వివిధ విభాగాల్లో ఉద్యోగ సంతృప్తి, జాబ్ సాటిస్ఫాక్షన్ స్థాయిలను, లెవెల్స్ని, ట్రెండ్లను హైలైట్ చేసే టేబుల్స్ లేదా చార్ట్లను రూపొందించడం వంటి సమాచారాన్ని అందించడానికి మరియు విశ్లేషించడానికి కంపెనీ వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది. ఈ డేటా నుండి మనం పొందిన ఇన్సైట్స్ మొత్తం ఉద్యోగి నైతికత మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి తగిన మార్పులు చేయటంలో కంపెనీకి మార్గనిర్దేశం చేయగలవు. అందువల్ల వివిధ వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో అర్థవంతమైన ముగింపులు మరియు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి డేటాను సేకరించడం మరియు ప్రదర్శించడం యొక్క సూత్రాలను అర్థం చేసుకోవటం చాలా కీలకం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు గణాంకాలు, డేటా రకాలు, డేటా ఎలా సేకరించబడుతుంది, ఎలా ప్రదర్శించబడుతుంది అనేది తెలుసుకుంటారు. అలాగే సమూహం చేయబడిన మరియు సమూహం చెయ్యని ఫ్రీక్వెన్సీ పంపిణీ టేబుల్ని వేరు చేయడం నేర్చుకుంటారు. కీలక పదాలు: గణాంకాలు, సమాచారం, సేకరణ, ప్రెజెంటేషన్, ఫ్రీక్వెన్సీ పంపిణీ, పరిధి. ముడి సమాచారం, సమూహ డేటా, సమూహం చెయ్యని డేటా, తరగతి పరిమాణం, దిగువ తరగతి పరిమితి, ఉన్నత తరగతి పరిమితి. ముందుగా గణాంకాలంటే ఏంటో తెలుసుకుందాం. గణిత శాస్త్రం అనేది గణిత శాస్త్రం యొక్క ఒక విభాగం మరియు డేటాను సేకరించటం, నిర్వహించటం, విశ్లేషించటం, వివరించటం మరియు ప్రదర్శించటం వంటి అధ్యయన రంగం. ఇది సమాచార నిర్ణయాలు తీసుకోవటానికి మరియు డేటా నుండి తీర్మానాలు చేయటానికి విలువైన సాధనాలు మరియు సాంకేతికతలను అందిస్తుంది. ముందుకు వెళ్లే ముందు మనం డేటా సేకరణ మరియు ప్రదర్శన గురించి తెలుసుకుందాం. డేటా అంటే ఏంటి? డేటా సాధారణంగా వాస్తవాల సేకరణను సూచిస్తుంది. అవి సంఖ్యాపరమైనవి లేదా నిర్దిష్టమైన ప్రయోజనంతో సేకరించబడిన సమాచార భాగాలు. డేటాను రెండు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చు: ప్రాథమిక డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా ఇది ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నేరుగా సేకరించిన, పరిశోధకులు ఎవరైనా సేకరించిన సమాచారం. ఉదాహరణకి సర్వేలు, ఇంటర్వ్యూలు, పోల్స్ మరియు డిబేట్స్. సెకండరీ డేటా ఇది మీరు స్వయంగా సేకరించని సమాచారం. ఇది ఎవరో ఇప్పటికే సమాచారాన్ని సేకరించి నిల్వ చేసిన మూలాల్లో మీరు కనుగొనే డేటా. ఉదాహరణకి కంపెనీ వార్షిక నివేదిక, విక్రయాల రికార్డు మరియు అంతర్గత సమాచారం. ఇప్పుడు మనం డేటా సేకరణ అంటే ఏంటి, డేటాను ఎలా సేకరించవచ్చో చూద్దాం. డేటా సేకరణ ఇది ఒక నిర్దిష్ట అంశం
ప్రశ్నలు లేదా సమస్యలను బాగా అర్థం చేసుకోవడానికి సమాచారం లేదా వాస్తవాలను, అభిప్రాయాలను కూడా సేకరించే ప్రక్రియ. ప్రయోజనం, డేటా స్వభావం, అందులో ఉన్న వనరులు మరియు అధ్యయనం యొక్క సందర్భం ఆధారంగా వివిధ పద్ధతుల ద్వారా డేటాను సేకరించవచ్చు. క్రింది మార్గాల్లో డేటాను సేకరించవచ్చు. ఎలా అంటే సర్వేలు, ప్రశ్నాపత్రాలు, పరిశీలనలు, ప్రయోగాలు, ఇంటర్వ్యూలు మరియు నమూనా. డేటా ప్రదర్శన. డేటాను సేకరించిన తరువాత తదుపరి దశ డేటాను స్పష్టంగా, వ్యవస్థీకృతంగా మరియు సులభంగా అర్థం చేసుకునే విధంగా ప్రదర్శించటం. ఈ ప్రక్రియను డేటా ప్రెజెంటేషన్ అంటారు. డేటాను సూచించడానికి అనేక పద్ధతులున్నాయి. టేబుల్ డేటా. అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలతో టేబుల్లో డేటాని నిర్వహించటం. పై పట్టిక డేటా ఫారంకు ఉదాహరణ. చార్టులు మరియు గ్రాఫ్లు. డేటా నమూనాలను దృశ్యమానం చేయటానికి గ్రాఫికల్ ప్రాతినిధ్యాలు ప్రభావవంతంగా ఉంటాయి. పైన ఉన్న చిత్రం డేటాను ప్రదర్శించడానికి మనం ఉపయోగించే వివిధ రకాల చార్టులు మరియు గ్రాఫ్లను చూపుతుంది. ఈ సెషన్లో మనం పట్టిక డేటా ఫారంపై మాత్రమే దృష్టి పెడతాం. ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టిక రెండు రకాలు. సమూహం చెయ్యని ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టిక, సమూహం చేసిన ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టిక. ఇప్పుడు మనం అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సమూహం చెయ్యని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, దీనిని సాధారణ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ పట్టిక అని కూడా అంటారు. విభిన్నమైన మరియు ప్రత్యేకమైన పాయింట్లతో సాపేక్షంగా చిన్న డేటా సెట్తో వ్యవహరించేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రా డేటా అని కూడా పిలువబడే ప్రతి ప్రత్యేక డేటా పాయింట్ ఫ్రీక్వెన్సీతో పాటు ఒక్కొక్కటిగా జాబితా చేయబడుతుంది. ఒక ఉదాహరణ తీసుకోవటం ద్వారా సమూహించని ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టికను రూపొందించటంలో మనం ఉపయోగించే నిబంధనల్ని చూద్దాం. క్రింద ఇవ్వబడిన విధంగా ఆంగ్ల పరీక్షలో 20 మంది విద్యార్థులు పొందిన మార్కులను పరిగణించండి. పట్టికను సిద్ధం చేయడానికి మనం డేటా సెట్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలుసుకోవాలి. ఫ్రీక్వెన్సీ డేటా సెట్లో నిర్దిష్ట డేటా పాయింట్ ఎన్నిసార్లు కనిపిస్తుంది. ఇక్కడ ఈ డేటా సెట్లో 36, 25 మరియు 62 రెండుసార్లు పునరావృతం అవుతాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీ 2 మరియు మిగిలిన వాటికి అవి పునరావృతం కానందున ఫ్రీక్వెన్సీ 1. పరిధి డేటాలోని అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్య వ్యత్యాసాన్ని డేటా పరిధి అంటారు. ఇక్కడ డేటా సెట్లో అత్యధిక విలువ 95 మరియు అత్యల్ప విలువ 25. కాబట్టి పరిధి 95 - 25 70. ఇప్పుడు మనం ఇచ్చిన డేటా సెట్ కోసం పట్టికని గీద్దాం. మనం 2 నిలువు వరుసలను, ఒకటి సాధించిన మార్కుల కోసం, మరొకటి విద్యార్థుల సంఖ్య కోసం చేస్తాం. మార్కుల కాలంలో స్కోర్ చేసిన వ్యక్తిగత మార్కులను మరియు ఫ్రీక్వెన్సీ కాలంలో మార్కులు ఎన్నిసార్లు పునరావృతమయ్యాయో రాయండి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. 3 నాణాలను ఏకకాలంలో 30 సార్లు విసిరారు. ప్రతిసారి సంభవించే హెడ్స్ సంఖ్య క్రింది విధంగా గుర్తించబడింది. పైన ఇచ్చిన డేటా కోసం ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టికను సిద్ధం చేయండి. పరిష్కారం
మనం ఇచ్చిన డేటా కోసం సమూహపరచబడని ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టికను సిద్ధం చేయాలి. మనం 2 నిలువు వరుసలను ఒకటి హెర్ట్జ్ సంఖ్య కోసం మరొకటి ఫ్రీక్వెన్సీ కోసం చేస్తాం. కాలంలోని హెర్ట్జ్ సంఖ్యను మరియు ఫ్రీక్వెన్సీ కాలంలో ఈవెంట్ ఎన్నిసార్లు రిపీట్ చేయబడిందో రాయండి. ఈ పట్టికలను సిద్ధం చేయటంలో మనం మార్కులను కూడా లెక్కించవచ్చు. ఇప్పుడు మనం సమూహ ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టికను నేర్చుకుందాం. ఇది పెద్ద డేటా సెట్తో వ్యవహరించేటప్పుడు ఉపయోగించబడుతుంది. డేటా సెట్లను విరామాలు లేదా తరగతులుగా వర్గీకరించవచ్చు. ప్రతి విరామం విలువల పరిధిని సూచిస్తుంది. ప్రతి విరామంలో ఎన్ని డేటా పాయింట్లు వస్తాయో లెక్కించవచ్చు. ఒక ఉదాహరణ తీసుకొని సమూహ ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టికను రూపొందించడంలో మనం ఉపయోగించే నిబంధనలు చూద్దాం. దిగువ ఇవ్వబడిన నారింజ బుట్ట నుండి యాదృచ్ఛికంగా తీయబడిన 50 నారింజల బరువు గ్రాముల్లో ఈ విధంగా పరిగణించబడుతుంది: 35, 45, 55, 50, 30. ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇచ్చిన డేటా కోసం సమూహ ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టికను రూపొందించండి. సొల్యూషన్: సమూహం చేయని ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టికలో ఇంత పెద్ద మొత్తంలో డేటాను ప్రదర్శించటం గజిబిజిగా ఉంటుంది, ఎందుకంటే పట్టిక పొడవును పెంచే అనేక ప్రత్యేక విలువలు ఉన్నాయి. కాబట్టి మనం 30 to 39, 40 to 49, అలా 110 to 119 మన డేటా 30 నుండి 115 వరకు ఉన్నందువల్ల ఇటువంటి సమూహాలను రూపొందించటం ద్వారా సమూహ పద్ధతిలో వెళ్దాం. తరగతి విరామం: ఇది డేటాను వర్గాలుగా వర్గీకరించడానికి ఉపయోగించే విలువల పరిధి లేదా విరామం. ఉదాహరణకు 30 to 39ని క్లాస్ ఇంటర్వెల్ అంటారు. తరగతి యొక్క దిగువ పరిమితి మరియు ఎగువ పరిమితి: తరగతి విరామంలో కనిష్ట విలువను దిగువ పరిమితి అని, అత్యధిక విలువలను ఎగువ పరిమితి అని పిలుస్తారు. ఉదాహరణకి 30 to 39లో దిగువ పరిమితి 30 మరియు ఎగువ పరిమితి 39. తరగతి పొడవు లేదా తరగతి వెడల్పు: ఇది ప్రతి తరగతి విరామం యొక్క వెడల్పును సూచిస్తుంది. ఉదాహరణకి 30 నుంచి 39లో తరగతి వెడల్పు 10. ఇప్పుడు మనం ఇచ్చిన డేటా సెట్ కోసం పట్టికని గీద్దాం. మనం 3 నిలువు వరుసలను, ఒకటి నారింజ బరువు కోసం, మరొకటి మన వద్ద భారీ డేటా మరియు నారింజ సంఖ్య ఫ్రీక్వెన్సీ కోసం మరొకటి ఉన్నందున గుర్తులను లెక్కించేలా చేద్దాం.
స్టూడెంట్స్, మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకుందాం. గణాంకాలు అనేది గణిత శాస్త్రం యొక్క ఒక విభాగం మరియు డేటాను సేకరించటం, నిర్వహించటం, విశ్లేషించటం, వివరించటం మరియు ప్రదర్శించటం వంటి అధ్యయన రంగం. డేటా సాధారణంగా వాస్తవాల సేకరణను సూచిస్తుంది. అవి సంఖ్యాపరమైన లేదా సమాచార భాగాలు ఒక నిర్దిష్ట ప్రయోజనంతో సేకరించి రెండు రకాలుగా వర్గీకరించబడతాయి. ఒకటి ప్రాథమిక డేటా, రెండు ద్వితీయ డేటా. సర్వేలు, పరిశీలనలు, ప్రయోగాలు, ఇంటర్వ్యూలు మరియు నమూనాలతో సహా వివిధ పద్ధతుల ద్వారా డేటాను సేకరించవచ్చు. లేదా చార్టులు మరియు గ్రాఫ్లు వంటి గ్రాఫికల్ ప్రాతినిధ్యాలతో ప్రదర్శించవచ్చు. ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టికలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఇది విభిన్నమైన మరియు ప్రత్యేకమైన డేటా పాయింట్లతో అంటే రా డేటాతో సాపేక్షంగా చిన్న డేటా సెట్ల కోసం ఉపయోగించబడుతుంది. ప్రతి ప్రత్యేక డేటా పాయింట్ దాని ఫ్రీక్వెన్సీతో వ్యక్తిగతంగా జాబితా చేయబడింది. సమూహ ఫ్రీక్వెన్సీ పంపిణీ పట్టిక ఇది పెద్ద డేటా సెట్ల కోసం ఉపయోగించబడుతుంది. ఇక్కడ డేటా విరామాలు లేదా తరగతులుగా వర్గీకరించబడుతుంది. ఇది డేటా పాయింట్లను నిర్దిష్ట వ్యవధిలో వర్గీకరించడానికి అనుమతిస్తుంది.